రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి రిలీజ్ కి ముందు బజ్ పరంగా బాగానే ఉన్నా కానీ ప్రమోషన్స్ పెద్దగా చేయకపోవడం, బయ్యర్స్ మునుపటిలా భారీ రేట్స్ పెట్టి నాన్ రిఫండబుల్ అమౌంట్ పెట్టి సినిమాను కొనకపోవడంతో అడ్వాన్స్ బేస్ మీదే రిలీజ్ అయిన ఈ సినిమా మేకర్స్ బయ్యర్స్ నుండి అడ్వాన్స్ బేస్ మీదే డబ్బులు తీసుకుని తమ కష్టాన్ని నమ్ముకొని రిలీజ్ చేశారు. కానీ అడ్వాన్సులు ఓవరాల్ గా 168 కోట్ల దాకా ఉండటంతో తెలుగు రాష్ట్రాల నుండి ఇంత మొత్తాన్ని సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా రికవరీ చేస్తుందన్న అనుమానాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా అంచనాలను మించి బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసింది. అడ్వాన్స్ బేస్ మీదే రిలీజ్ అవ్వడంతో టార్గెట్ ను అందుకోకపోతే బయ్యర్స్ కి కూడా డబ్బులు రిటర్న్ వస్తాయి అని తెలిసినా కానీ ట్రేడ్ లెక్కల్లో 168 కోట్ల బిజినెస్ ను సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కిన సినిమా అందుకోవడం అంటే చాలా కష్టమే. ఇలాంటి రెస్పాన్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత యునానిమస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని సైన్స్ ఫిక్షన్ కు మైథలాజికల్ టచ్ కూడా కలిసి రావడం, ఆడియన్స్ నుండి అనుకున్న దానికన్నా రెస్పాన్స్ బెటర్ గా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర రోజు రోజుకు కలెక్షన్ల పరంగా ఎక్స్పెక్టేషన్స్ ను మించిపోయిన కల్కి మూవీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 15 రోజులు పూర్తయిన సమయానికి 168 కోట్ల లోపు షేర్ మార్కును అందుకోగా ఇప్పుడు 3వ వీకెండ్ లో సాధించబోయే కలెక్షన్లతో 168 కోట్ల వాల్యూ బిజినెస్ మార్కును తెలుగు రాష్ట్రాలలో క్రాస్ చేసేసి ఓవరాల్ గా ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ కాబోతుంది. కానీ అదే టైంలో ఆంధ్ర సీడెడ్ ఏరియాలో కొన్ని ఏరియాలలో సినిమాకు వాల్యూ బిజినెస్ పరుగు కొనసాగుతున్నా కానీ ఇప్పటికీ అందుకునే అవకాశం తక్కువగానే ఉండటంతో ఆ ఏరియాలలో నుండి బయ్యర్స్ కి అమౌంట్ వెనక్కి వెళ్లబోతుంది. అయినా కానీ ఓవరాల్ గా చూసుకుంటే వాల్యూ బిజినెస్ మీద ఇతర ఏరియాలలో సాధించిన కలెక్షన్లతో మంచి లాభాలతో సినిమా పరుగును పూర్తి చేసుకునే అవకాశమే ఎక్కువగా ఉందని చెప్పాలి. ఇప్పుడు మరి ఫైనల్ రన్ లో కల్కి మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి కలెక్షన్లతో షేర్ ను సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.